తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బాపట్ల కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జల్ జీవన్ అమృత్ పథకాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అమలు చేస్తున్న జలధార జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాల వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత నేను రెండవసారి సమీక్షా కార్యక్రమానికి ఈ జిల్లాకి ఇక్కడికి రావటం జరిగింది. గత సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా ఇక్కడికి రావటం, అప్పుడు ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, మన్రేగా, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ధి ఏదైతే ఉందో, ముందుకు వెళ్తా ఉందో, ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్వదేశీ దర్శన్ ద్వారా 97,52,00,000 రూపాయలు ఏదైతే నిధులు ఇక్కడ కేటాయించబడ్డాయో వాటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి అంశంతో పాటు ఆరోగ్యము, అలాగే విద్యకి సంబంధించినటువంటి అంశాల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇక్కడ అమలవుతూ ఉన్నాయి, సమర్థవంతంగా ఇంకా ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు ఏ విధంగా అందించాలి అనేటటువంటి కోణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ బి వినోద్ కుమార్ గారితో, వారి సమన్వయంతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితోటి కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్య, వైద్యము, వ్యవసాయము, అలాగే పర్యాటక రంగాల్లో అభివృద్ధి ఇక్కడ సాధించినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వారు ఒక ధ్యేయంగా ముందుకు పనిచేస్తున్నారో స్వర్ణాంధ్ర సాధనలో బాపట్లని భాగస్వామ్యం చేయటం అనేటటువంటిది అవకాశం కలుగుతుందనే దృష్టితో ఈ సమీక్ష చేయడం జరిగింది. ఎప్పుడైతే వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో దానికి బాపట్ల జిల్లా నుంచి ఈ రంగాల్లో స్వర్ణాంధ్ర సాధించే దిశగా పనిచేసినప్పుడు అది వికసిత భారత్కు భాగస్వామ్యం కావడానికి, రాష్ట్రం భాగస్వామ్యం కావడానికి ఇక్కడి నుంచి తోడ్పాటు లభిస్తుంది అనేటటువంటి ఒక ముఖ్యోద్దేశంతో ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విబీజీ రామ్జీ ఏదైతే ఇంతకుముందు ఉపాధి హామీ ఉందో దాని ప్లేస్లో ఇప్పుడు 2 జూలై 2026 నుంచి ప్రారంభమైనటువంటి విబీజీ రామ్జీకి సంబంధించి ఏ విధంగా 60 రోజులు వెసులుబాటు వ్యవసాయ పని దినాల్లో ఇవ్వాలనే దానికి సంబంధించి ఏ మండలాల్లో ఎలా ఉండాలనేటటువంటి దాని మీద ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ ద్వారా వారి అనుసంధానంతో ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఇప్పటికే అందజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ జూన్ మధ్య ఏదైతే ఈ విబీజీ రామ్జీ రావడానికి ముందు దాదాపు చేసినటువంటి వ్యయం అయితే ఉందో 66 కోట్ల రూపాయల వరకు, దానికి సంబంధించిన వ్యయం కూడా గత 15-20 రోజుల నుంచి క్రమానుగతంగా ఆ యొక్క చెల్లింపులు పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దాదాపు ఒక 25 కోట్ల రూపాయల వరకు గడిచిన 10-15 రోజుల్లో జరిగినాయని అధికారులు తెలియజేయడం జరిగింది. అంటే రాబోయే నెల లోపల కూడా మిగతా ముందు జూన్ వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి. అలాగే విబీజీ రామ్జీ రెండో వైపు విబీజీ రామ్జీ ఇప్పుడు జూలై నుంచి అమలు చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి లేబర్ కంపోనెంట్కి సంబంధించి స్పష్టత ఉంది. మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి ఇప్పుడు అసెస్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా రాబోయే ఒక నెలలో పూర్తి చేసుకుని వేగంగా కూడా పనులు పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సూర్యలంక బీచ్, దాని యొక్క పరివాహక ప్రాంతాలు, అలాగే ఈ జిల్లాలో ఇక్కడ బాపట్ల నుంచి చీరాల వరకు పర్యాటకంగా రాష్ట్రంలోనే మేటిగా అభివృద్ధి చెందుతున్నటువంటి పర్యాటకులు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువ మంది, దాదాపు ఇప్పటికీ వారానికి 16,000 మంది వరకు కూడా సూర్యలంక బీచ్కి వస్తున్నారు అనేటటువంటి అధికారులు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, స్పెషల్ ఆఫీసర్లు నిర్వహించిన వన్డే శిక్షణ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్ల ద్వారా అమలవుతున్న వికసిత్ భారత్ విబీజీ రామ్జీ చట్టంపై ప్రజా ప్రతినిధులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కానివ్వండి,
మీద మరి ఈరోజు ఈ యొక్క రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ జెడ్పీటీసీ సభ్యులందరూ కూడా మీ మండలాల్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గత స్టాండింగ్ కమిటీలో జరిగినటువంటి మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా ఆల్రెడీ మీకు ఒక బుక్లో ఇవ్వడం జరిగింది. 7 రోజుల ముందే ఆ బుక్స్ కూడా పంపించడం జరుగుతుంది. అది మీరు స్టడీ చేసి వచ్చారని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎవరికైనా వారు పంపించినటువంటి ఆన్సర్స్ మీకు సంతృప్తికరమైనటువంటిగా లేకపోతే దానికి కూడా మీరు క్వశ్చన్ చేయవచ్చు అని తెలియజేస్తూ, అనకాపల్లి జిల్లా కసింకోట జాతీయ రహదారి వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసినట్టు కసింకోట పోలీసులు తెలియజేశారు. కసింకోట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అనకాపల్లి ఇన్ఛార్జ్ జీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, కసింకోట సీఐ స్వామినాయుడు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కసింకోట జాతీయ రహదారి వద్ద ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశామని తెలియజేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అన్నారు. నిందితులను కోర్టుకు తరలించినట్టు కసింకోట సీఐ తెలియజేశారు. అనకాపల్లి డిఎస్పీని మాట్లాడుతున్నాను. మాకు రాబడిన ముఖ్య సమాచారం మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సింహ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కసింకోట సిఐ మన నాయుడు గారి దీంట్లో నాయకత్వంలో, అలాగే మన ఏఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యాము, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు అండ్ సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్, అలాగే నూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిల వైపు వెళ్తున్న ఒక ఆటోలో మాకు రాబడిన సమాచారం మేరకు, మా సిబ్బంది రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీల గంజా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా ఆ విధంగా బయటపడింది. ఈ తర్వాత ఈ ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మనం మా సిబ్బంది చేసిన కృషి మేరకు ఈ ఆటోకి ముందు వెళ్తున్న 2 బైకులు, అంటే పైలట్స్గా వచ్చిన 2 బైకులు, వాళ్ళ కారా కేసరి అండ్ గోబేరు వెంకట చైతన్య అనేవాళ్ళు మోటార్ సైకిల్ మీద ముందు లీడ్ చేశారు. పోలీసులు ఉన్నారో లేదా అనేది చూసుకుని ఆ సిబ్బంది ఎక్కువగా అక్కడ చాటున ఉండి కొంతమంది మఫ్టీలో ఉండటం వల్ల వాళ్ళు గమనించకపోవడం వల్ల ఈ పట్టుకోవడం జరిగింది. ఆటో తోలే అతను గాడి రత్నరాజు, అలాగే గొంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఈ మొత్తం 4 కూడా మనం సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మనకి వచ్చిన సమాచారం అంటే ఈ గాడి రత్నరాజు అనే అతను వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు, అలాగే ఈ పిఠాపురంకి చెందిన గాడి రత్నరాజు ఫైనాన్స్ చేస్తున్నాడు. అందులో మనకు ఒక అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన అతని పేరు మర్రి ఘాషి. ఇతను ఇక్కడ మన ఒరిస్సా దగ్గర కోరాపుట్ జిల్లా రాళ్ళగడ్డ దగ్గర ఉండిపోయాడు. మేము మన ఎఫర్ట్స్ చేస్తున్నాం అతని మీద కూడా. వీళ్ళని పట్టుకుని ఈరోజు మనం సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు. ప్రజలు, ఉద్యోగులు అంతా భాగస్వాములు కావాలని సూచన. ఏపీని అమ్మకానికి పెట్టే కుట్రలో భాగమే పీపీపీ 2026 విధానమని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో ప్రైవేటుకు దోచిపెట్టే కుట్ర అని వ్యాఖ్య. వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపు. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.